దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్రాంతి అనే పరదేశంలోకి మనం ప్రవేశించాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడిచ్చిన పదాజ్ఞల్లో దేవుడు బయలుపరిచిన విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించి దేవుని మాట, దేవుని ఆజ్ఞలు మనం చక్కగా పాటించినట్లయితే దేవుడు ఆయన విశ్రాంతిలోకి మనల్ని ప్రవేశపెడతాడని మోషే ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములో తెలుసుకొనలేదు అని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆజ్ఞలో విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. అప్పుడు దేవుడు ఆయన విశ్రాంతిలోకి మనల్ని ప్రవేశపెడతాడు. కనుక మోషే ద్వారా ఆయన ప్రజలు దేవుని విసర్జించి విశ్రాంతి ఘనముగా ఆచరించినందున నా విశ్రాంతిలోకి వీరు ఎన్నడూ ప్రవేశించడానికి వీల్లేదని చెప్పారు. అయితే ఈ మాటలు అపొస్తలుడైన పౌలు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము ఈ మాటలను అపొస్తలుడైన పౌలు మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన ఆ మాటలన్నీ కూడా, ఆ జ్ఞానం అంతా కూడా ఇక్కడ బయలుపరిచాడు. మనం విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే, దేవుడు మనం విశ్రాంతిలోకి ప్రవేశపెట్టాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మళ్ళా అపొస్తలుడైన పౌలు మనకు చక్కగా లేఖనాల ద్వారా బయలుపరిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడా అయినను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా విశ్రాంతులకు మీరు ఎన్నడూ ప్రవేశించురన్న మాటలను అపొస్తలుడైన పౌలు చక్కగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రధాన యాజకుడుగా దేవుడే ఈ లోకానికి పంపించి
ఆయన శిలువ మరణం ద్వారా విధేయత కలిగిన వాడుగా దేవుని చెప్పిన మాటలు, దేవుని చెప్పినట్టుగా ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. శిలువ మరణంలో దేవుడు ఏదైతే చేయమన్నాడో శిలువ మరణం కూడా పొంది విధేయత కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా, దేవుని కుమారుడు ద్వారా మనకు రక్షణకు కారణమాయను. కనుక నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఈ దినము విశ్రాంతి దినమును మనం పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారమే. శనివారం విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడని యెహోవా. దేవుడు తన కుమారుని లేపిన దినము పునరుద్ధాన దినము ఆదివారము. శనివారమును మనం ఘనముగా ఆచరించినట్లయితే దేవుడు తన ఇంటిలో తన ప్రకారంలో నేను ఒక భాగం ఇస్తానన్నాడు. నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశిస్తారు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క మనకు మన పూర్వీకులకు సిద్ధపరిచిన, ప్రవక్తలకు సిద్ధపరిచిన ఆ విశ్రాంతిలోకి మనం కూడా చేరాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరించాడు, ఆ సెలవులో దేవుడు ఏదైతే చెప్పారో సెలవు ద్వారా దేవునికి విధేయత కలిగి ఈ లోకంలో జీవించి దేవుని కుడిపరసంలో కూర్చున్నాడు. యేసు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు చూపించిన మార్గములలో, సత్యములో మనం నడుచుకొని నిత్యజీవనకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.